హలో ట్రేడర్స్, వెల్కమ్ టు మార్కెట్ గీక్స్. సో ఈరోజు పిఎన్ఎల్ వచ్చేసి 1125 రూపీస్. సో నా క్యాపిటల్ 10,000 ఉంటుంది. డైలీ ఒకటే లాట్తో చేస్తాను కాబట్టి ఒక 1000 రూపీస్, ఆల్మోస్ట్ 1000 కూడా కాదు, 800 పైన, అంటే పైన సపోర్ట్ ఎక్కడుందో అక్కడి వరకు చూస్తాను. యావరేజ్గా అయితే 1000 రూపీస్ ఉంటుంది. ఒకటే లాటు 1 or 2 ట్రేడ్స్. ఫస్ట్ ట్రేడ్లోనే ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, నో సెకండ్ ట్రేడ్. ఒకవేళ ఫస్ట్ ట్రేడ్ స్టాప్ లాస్ హిట్ అయితే సెకండ్ ట్రేడ్ చేస్తాను. అది ఇంకా స్టాప్ లాస్ హిట్ అయినా ఓకే, టార్గెట్ హిట్ అయినా ఓకే. చూడండి ఈరోజు ఎలా ఎంట్రీ తీసుకున్నాను ఏంటనేది చూద్దాం ఒకసారి. ఈరోజు సెన్సెక్స్లో చేశాను. ఇది సెన్సెక్స్ 5 minute క్యాండిల్స్. ఓకే, గ్యాప్ అప్ ఓపెన్ అయింది మార్కెట్. ఓపెన్ అయిన తర్వాత ఒక కాల్ ఆప్షన్, ఒక పుట్ ఆప్షన్ ఓపెన్ చేసి ఉంచాను. ఇక్కడ చూడండి, ఇది 1 minute క్యాండిల్స్. ఇందాక మనం చూసింది 5 minute. ఇంకా మూమెంట్ అయితే పెద్దగా రాలేదు చూడండి ఇక్కడ, కానీ దీంట్లో మాత్రం మూవ్స్ ఉన్నాయి. ఫస్ట్ మన ఏంటి, ఫస్ట్ క్యాండిల్లో హై క్రియేట్ చేసి కొంత కిందికి వచ్చి, అంటే ఈ మూవింగ్ యావరేజ్ దగ్గర దాకా వచ్చిన తర్వాత మనం ఎంట్రీ తీసుకోవడానికి ప్లాన్ చేస్తాం. కానీ ఈరోజు సెకండ్ క్యాండిలే ఫస్ట్ క్యాండిల్ హైని దాటేసి పైనకి వెళ్ళింది. సో వెయిట్ చేసా, ఇలా మళ్ళీ కిందికి వచ్చింది. ఇక్కడ ఎంట్రీ అవుదాం అనుకున్నాను కానీ అవ్వలేకపోయాను. సో మళ్ళీ ఒక హై క్రియేట్ చేసింది. వెయిట్ చేసిన తర్వాత చూడండి మళ్ళీ కిందికి వచ్చింది. ఇక్కడ గ్రీన్ ఫామ్ అయింది కదా, ఈ గ్రీన్ క్యాండిల్లో ఎంట్రీ. ఇక్కడ బ్లూ ఆరో మార్క్ దగ్గర ఎంట్రీ అయ్యాను. సో హై టార్గెట్ పెట్టుకున్నా, రీసెంట్ హై ఇది టచ్ అవ్వగానే ఎగ్జిట్ అయిపోయా. సో లైవ్ మార్కెట్లో ఎలా ఎంటర్ అయ్యాను, ఎలా ఎగ్జిట్ అయ్యాను చూడండి ఒకసారి. సో ట్రేడర్స్, ఇక్కడ చూసినంత ఈజీగా అయితే ప్రాఫిట్స్ రావు. సో ఆప్షన్స్ ట్రేడింగ్లో సర్వైవ్ అవ్వాలంటే మేజర్ థంబ్ రూల్ ఏంటంటే, పెద్ద వాళ్ళు ఫాలో అయ్యేది ఒకటే ఒక థంబ్ రూల్. ఒక రోజులో 1 లేదా 2 ట్రేడ్స్ మాత్రమే చేయాలి. అంతకంటే ఎక్కువ చేశారంటే మనీ రాదు. ఇవాళ వచ్చినా రేపు పోతుంది. సో ట్రేడర్స్, ఈ ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.